హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వినాయక చవితి కదా. ఈరోజు అయితే వీడియో అయితే ఏమీ పెట్టలేదండి, చిన్న షార్ట్ వీడియోనే పెట్టాను. ఎందుకంటే నాకు బిజీగా ఉందన్నమాట. ఇంకా పండగ పుట్ట కూడా పని అనేది ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను వీడియో ఏమీ తీయలేదు. ఇప్పుడు నైట్ వచ్చేసి రొటీన్ మళ్ళీ నైట్ పండగ రోజు ఈరోజు ఏం చేశానంటే, నాకు మధ్యాహ్నం అయిందండి తినేసరికి. ఇంకా పనంతా అయిపోయి తినేసరికి మధ్యాహ్నం అయింది. తిన్న తర్వాత కాసేపు అలా కూర్చొని తర్వాత ఇంకా అంట్లన్నీ తోమిపెట్టి అంతా క్లీనింగ్ చేసి ఇల్లంతా మళ్ళీ ఒకసారి ఊడ్చేసుకున్నాను సాయంత్రం టైంలో. ఇంకా సాయంత్రం మళ్ళీ నైవేద్యం పెట్టాలండి. వినాయకుడు ఇంట్లో ఉన్నన్ని రోజులు మనం పూటకొక నైవేద్యం చొప్పున పెట్టుకోవచ్చు అనమాట. మేము అలానే చేస్తాం. మనం వరలక్ష్మి వ్రతం కనుకోండి ఒక్కరోజు చేస్తాం కాబట్టి మనకి ఇష్టం వచ్చినన్ని ప్రసాదాలు చేసి పెడుతుంటాము. కానీ ఈ వినాయక చవితికి మాత్రం 3 డేస్ 5 డేస్ అలా ఉంచుకుంటారు కదా ఇంట్లో. ఉంచుకున్నన్ని రోజులు పొద్దున ఒక ప్రసాదం, సాయంత్రం ఒక ప్రసాదం అలా పెడతాం మేమైతే. పొద్దున వచ్చేసి ఉండ్రాల పాయసం పెట్టాను, ఆకుకూర పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి పులిహోర చేద్దామని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టాను ఇక్కడ. నేను పొద్దున ప్రసాదాలు పెట్టిన ప్లేట్స్ ఇవేనండి. ఇవి నాకు ఒక ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ వచ్చాయి. ఇవి నాకు ప్రసాదాలు పెట్టడానికి బాగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఇంకా వాటిలో అయితే తినడానికి ఎవరికి ఏమి పెట్టివను, ఓన్లీ ప్రసాదాలు పెట్టడానికి వాడతానన్నమాట. ఇంకా పొద్దున తోముకున్న అంట్లన్నీ ఇక్కడ సర్దేసుకుంటూ ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను. ఈ రోజంతా ఇంట్లోనే ఉన్నానండి, అయినా రెస్ట్ అనేది లేదు. కాసేపు రెస్ట్ తీసుకున్నాను, ఇవన్నీ కడిగేసుకొని తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇంకా మళ్ళీ ప్రసాదం చేసి దీపారాధన చేయాలన్నమాట. దీపం అయితే కొండెక్కలేదు, ఇంకా వెలుగుతూనే ఉంది. మనం ప్రసాదం పెట్టుకొని హారతిచ్చుకుంటే సరిపోతుందన్నమాట ఈ పూటకి. ఇంకా మా వాళ్ళు వచ్చేసి మధ్యాహ్నం వచ్చి తినేసి మళ్ళీ ఒక గంట సేపు ఉండి షాప్కి అయితే వెళ్ళిపోయారు. నేను ఈరోజైతే షాప్కి అయితే వెళ్ళలేదు. పిల్లలు వచ్చేసి ఇప్పుడైతే ఇంట్లో లేరండి. నేను ప్రసాదం చేస్తున్నప్పుడు గల్లీలో చిన్న వినాయకుడు పెట్టారు, ఇంకా అక్కడ పూజ ఉంది రండి అని పిలిస్తే పిల్లలు వెళ్ళారనమాట. నేనైతే ఏమీ వెళ్ళనండి, పిల్లలే వెళ్తారు. నాకు ఇంట్లో పనితోనే సరిపోతుంది. ఇంకా రైస్ చేసేసి ఆరబెట్టుకొని కొద్దిగా పులిహోర అయితే కలుపుకోవాలి. చూడండి ఇక్కడ రైస్ అయితే కావచ్చింది. ఇంకా రేపు పొద్దున్నకి ఏం చేయాలనేది ఆలోచిస్తాను. పొద్దున రేపటి ప్రసాదం కోసం అయితే శనగలు అయితే నానబెడతానండి. ఇంక ఇక్కడ వచ్చేసి పులిహోర అయితే చేసుకుంటున్నాను. పులిహోర చేసుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మేమైతే 3 డేస్ ఉంచుకుందాం అనుకుంటున్నాము. 5 డేస్ ఉంచుకుందామంటే అష్టమి నవమి ఉన్నట్టుంది. మళ్ళీ అష్టమి నవమిలో నిమజ్జనం చేయడం మంచిదో కాదో తెలియదు నాకు. ఇంకా అందుకని చెప్పేసి సోమవారం రోజు, ఈరోజు శనివారం కదా, సోమవారం రోజు సాయంత్రం నిమజ్జనానికి అయితే తీసుకెళ్తాము. నిమజ్జనం చేసేస్తాము. ఇంకా 5 డేస్లో చేస్తే అష్టమి అవుతుంది కదా, మళ్ళీ 7 డేస్ అలా పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు ఇంట్లో పెట్టుకున్నప్పుడు శుచిగా శుభ్రంగా ఉండాలి కదా, రోజు క్లీనింగ్ ఇదంతా ఉంటుంది. మనం అందుకని చెప్పేసి మేమైతే ప్రతిసారి 3 డేస్లో తీసేస్తాము, నిమజ్జనం చేసేస్తామండి 3 డేస్లో. ఇక్కడ వచ్చేసి నేను పులిహోర అయితే చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు ఇంట్లో ఉన్నాను కాబట్టి ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను. కానీ రేపు షాప్కి వెళ్తే మళ్ళీ రేపు ఈవినింగ్ వచ్చేసి హడావిడిగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఫ్రెష్ అయిపోయి అప్పుడు మళ్ళీ దీపారాధన చేసుకొని ప్రసాదం పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఈ 3 రోజులు కొంచెం తొందరగా రావాలన్నమాట ఇంటికి. ఎప్పుడు 8-8:30కి అలా వస్తాను. ఇంకా రేపటి నుంచి 7కే వచ్చేస్తాను. 7 కాకముందే రావడానికి ట్రై చేస్తాను. ఇంకా సాయంత్రం ఒకసారి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్తే వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడైతే పులిహోర అయితే చేసుకుంటున్నాను. స్టవ్ అంతా మధ్యాహ్నమే క్లీన్ చేశానండి, మళ్ళీ నూనె అంతా పడుతుందిలే అని చెప్పేసి ఇప్పుడు ఇది ఒక్కటే కదా చేసేదని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. అలా మిరపకాయలు వేసినప్పుడు చిట్లుతుంది కదా మొత్తం. ఈ విధంగా అయితే చేసుకుంటామండి మేము ప్రతిసారి. వినాయక చవితి ఇలానే జరుగుతుంది మా ఇంట్లో. ఇంకా పులిహోర కలిపేసుకొని దేవుడికైతే ప్రసాదం నైవేద్యం పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఈ వీడియో అయితే ఇప్పుడే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఫోన్లో నెట్ అనేది చాలా ఉండిపోయింది అనమాట. రోజు కొంచెం చూడడం, ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల నెట్ అనేది అయిపోతుంది. ఈరోజు నెట్ వేస్ట్ అయిపోతుంది కదా, ఇంకొక వీడియో అయితే చేసుకుందామని చెప్పేసి ఇలా నేను చేసే పని రోజు బ్లౌజ్ కటింగ్, రోజు స్టిచ్చింగ్ కటింగే కాకుండా మధ్య మధ్యలో మేము ఏమైనా ఇలాంటి ఫెస్టివల్స్ వస్తే ఎలా చేసుకుంటాము, నేను ఎలా మెయింటైన్ చేసుకుంటాను ఇంట్లో, షాప్లో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి వీడియోస్ వస్తాయండి. ఇలాంటి వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నాను.
ఒకటే రకం కాకుండా. అయితే టైలరింగ్ వీడియోలు తీస్తే ఓన్లీ టైలరింగే పెడితేనే బాగుంటుందన్నమాట. ఛానల్ అనేది కొంచెం సక్సెస్ తొందరగానే వస్తుంది, కానీ అన్ని సార్లు వీలవ్వదండి నాకు. కొన్నిసార్లు హడావిడిగా షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ అర్జెంటుగా కట్ చేయాల్సి ఉంటుంది, వీడియో పెట్టి తీసి చూపించే టైం ఉండదు. ఇంకొకటి వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి నాకు కొంచెం ఓపెన్ అనేది లేకుండే షాప్లో. అప్పుడు నేను వీడియోస్ తీస్తే తీసేది ఎవరికి కనిపించేది కాదండి. నేను చాలా ఫ్రీగా వీడియో తీసుకునేదాన్ని. ఇప్పుడైతే ఏమవుతుందంటే నేను ట్రైపాడ్ పెట్టగానే వింతగా చూడడం, అదేదో తప్పు చేస్తుంది అన్నట్టు ఫీలింగ్తో చూడడం నాకైతే నచ్చట్లేదండి. జనాలు ఎందుకు ఇలా ఉన్నారో నాకు అర్థం కాదు. నేను ఇంకా వీడియో తీస్తుంటే అదేదో వింత జరిగిపోతుందేమో, ఇక్కడ ఏదో పెద్ద వింతగా ఉంది అన్నట్టుగా చూసుకోవడం, ఒకరినొకరు చూసి ఒకరికొకరు గుసగుసలుగా మాట్లాడుకోవడం కూడా విన్నాను నేను. ఇంకా నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. దీంట్లో దిగితేనే దీని విలువ ఏంటో తెలుస్తుంది, దిగిన తర్వాతే తెలుస్తుంది యూట్యూబ్ ఏంటి, ఎందుకు చేస్తారు ఏంటని. మనం బయట నుంచి చూస్తే అవసరమా వీళ్ళకి, ఇదేదో సోషల్ మీడియా, వీళ్ళు ఏదో తప్పు చేసేస్తున్నారు అనుకుంటారు. కానీ ఇది ఎలా వినియోగించుకుంటే అలా ఉంటుంది. మనకి మంచికి ఉంది, చెడుకు ఉంది. మనమేం తప్పు చేయట్లేదు, మనం చేసే పని చూపిస్తున్నాం అంతే. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. నచ్చే వాళ్ళు అయితే కంటిన్యూ అవుతారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అంతకు మించి ఏమీ చేయలేము. అలాంటి వాళ్ళని మార్చలేము కూడా, ఇదేదో తప్పు చేసిన ఫీలింగ్తో చూసే వాళ్ళని. మన ఇంట్లో వాళ్ళకి లేని అభ్యంతరం వాళ్ళకే ఉంటుందన్నమాట, బయట వాళ్ళకు. ఇంకా పూజ చేసే టైంలో వేరే వాళ్ళ గురించి ఎందుకండి. ఇంకా ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా నేను ఎప్పుడైనా సరే మనం వంట చేయగానే చాలామంది వీడియోలలో చూస్తాను నేను, స్టవ్ మీద పెట్టి అలాగే పెట్టేసుకొని తింటూ ఉంటారు. అలా అస్సలు తినకూడదంట. అసలు స్టవ్ మీద నుంచి కింద పెట్టుకోవాలి, పైనుంచి అలా తినకూడదని చెప్తే విన్నాను చాలాసార్లు. ఇప్పుడు ఇంకా నైవేద్యంకి అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ ప్లేట్స్ అయితే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇంతకుముందు నాకు ఒక భ్రమ ఉండేది, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది ఉంటే దేవుడి దగ్గర వాడకూడదు, ఎవరో ఇచ్చింది ఎందుకులే అనుకునేదాన్ని. కానీ అలా ఏమీ ఉండదంట, ఖచ్చితంగా వాడుకోవచ్చని తెలిసింది. నాకు తెలియదు ఇంతకుముందు, నేను వాడకుండా అలానే పెట్టేశాను. కానీ మా సిస్టర్, మా తోడికోడలు ఉండి చెప్పిందనమాట, ఏం కాదక్క, వాడచ్చు అని చెప్పింది. మనం వాడం కానీ వాడొచ్చు అంట, ఏమి కాదంట అని. ఇంకా అప్పటి నుంచి ఇవైతే నేను పోయినసారి వరలక్ష్మి వ్రతం అప్పటి నుంచి ఇవి ప్రసాదాలకు బాగా వాడుతున్నాను. 6 పీసులు ఉన్నాయి ఇవి. ఇంకా 6 పీసులు ఎక్కువగా ప్రసాదాలు చేసినప్పుడు మనకు పెట్టుకోవడానికి కింద పడిపోకుండా ప్లేట్ కూడా ఉంది కదా, బాగుంటుందన్నమాట. చూడండి, ఇక్కడ పొద్దున పెట్టిన దీపం అయితే వెలుగుతూనే ఉంది. మధ్య మధ్యలో ఆయిల్ తగ్గిపోతే వేసానండి, ఇంకా అందుకని చెప్పేసి దీపం అయితే కొండెక్కకుండా వెలుగుతూనే ఉందన్నమాట. ఇంకా దీపం వెలుగుతుంది కాబట్టి అగరబత్తులు ముట్టించి ప్రసాదం నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఇంట్లో పొరపాటు ఏదైనా తప్పు చేశానో ఏంటో నాకైతే తెలియట్లేదు. ఈ వినాయకుడు విగ్రహం ఉంది కదా, ఇంకొంచెం పెద్ద సైజు పిల్లలు తీసుకొచ్చారు. రాత్రి తీసుకొచ్చి ఇక్కడ దేవుడి గదిలోనే పెట్టారు. పొద్దున కొంచెం ఫొటోస్, వెనకాల ఉన్న ఫొటోస్ తుడిచి బొట్టు పెడతామని తీసే టైంలో ఒక దగ్గర తలిగి కొంచెం ఏమంటారు, భంగమైంది. ఇంకా అది వాడకూడదంట కదా, భంగమైన వాటికి పూజలు చేయకూడదంటే ఇంకా అది పక్కన పెట్టేసి మళ్ళీ విగ్రహం అయితే తీసుకొచ్చానండి షాప్కి వెళ్ళి. ఇంకా దాంతో తనకు నచ్చిన విగ్రహం తెచ్చితే నేను పగలగొట్టాను అనొచ్చో లేదో, భగ్నమైన చేశానని చెప్పేసి మా వాడు ఈరోజు ఏడుస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం వరకు ఏడుస్తూనే ఉన్నాడండి. నాకైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నది లేదు పొద్దున. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను. ఎంత చెప్పినా వినలేదండి. ఇంకొకటి అదే సైజు కావాలని కూర్చున్నాడు. ఇంకా కాదు నాన్న, దొరకదు ఇప్పుడు, టైం కూడా అయిపోతుంది. మనం ఎంత పెద్ద విగ్రహానికి పూజ చేసామా అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేసామన్నది ముఖ్యము. అలా చేయకూడదని చెప్పాను, కానీ చాలా మూడీగా ఉన్నాడనమాట. ఇంకా పిల్లలు మూడీగా ఉంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా నా వల్లనే ఈ పొరపాటు జరిగింది కదా దేవుడా, నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించని దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా పిల్లలు అంతే కదండి, చెప్తే అర్థం చేసుకోరు తొందరగా. మావాడు అంతే. ఇప్పుడు మళ్ళీ మా దగ్గర మేమే సేల్ చేస్తుండేది ప్రతిసారి వినాయకుడు విగ్రహాన్ని. ఈసారి కొంచెం మా వారికి కొంచెం హెల్త్ బాగాలేక వీలు కాక తీసుకురాలేదన్నమాట. ఇంకా బయటికి వెళ్ళి షాప్లో వచ్చేసి చిన్న సైజు మిగిలాయన్నమాట. ఏదైతే పెద్దది తెచ్చుకున్నాడు, కొంచెం మట్టి విగ్రహమే కానీ కొంచెం పెద్ద సైజులో తీసుకొచ్చాడు రాత్రి. ఇంకా నా వల్ల చిన్న పొరపాటు వల్ల ఒక చెయ్యి దగ్గర అయితే ఇలా విరిగినట్టు భగ్నమైంది. ఇంకా అది పూజించకూడదు అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకొకటి తీసుకొచ్చాను.
అదే విగ్రహానికి పూజ చేయని చెప్పేసి చాలా అల్లరే చేశాడండి ఈరోజు. ఇంకా సర్ది చెప్పాను ఏదో విధంగా బతిమాలుకున్నాను, వద్దు నాన్న చిన్న విగ్రహం అయినా పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ నీకు నచ్చింది తీసుకొచ్చుకుందులే అని చెప్పేసి చాలాసేపు సతాయించాడు. అలా కూడా నాకు ఈరోజు కొంచెం లేట్గా అయిపోయింది. ఇంకా పొద్దున అలా మనస్ఫూర్తిగా పూజ చేసుకోలేదని చెప్పేసి ఇప్పుడైతే తృప్తిగా పూజ అయితే చేసుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.